ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకునిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభ, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభ. వాక్యము విని వాక్యం ద్వారా అనుసరించి నడుచుకునే భాగ్యమును దయచేయమనుచున్నాం ప్రభ. వినుచున్న వారిని ప్రభ, చూచుచున్న వారికి ప్రభ మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనము దేవుని వాక్యము వింటున్నాం కానీ మన హృదయంలో నింపుకుంటున్నామా? దేవుని వాక్యము నీ మాట వలన కాదు, కానీ దేవుని వాక్యము నీ మాటను సరిచేస్తుంది. ఏంటదండి? దేవుని వాక్యము మన మాటను సరిచేస్తుంది, నీ చూపులని సరిచేస్తుంది, నీ ప్రవర్తనను కూడా సరిచేస్తుంది. మారాలి అనుకునే వారిని కూడా మారుస్తుంది. వంటి నీ జీవితాన్ని కూడా మధురముగా మార్చేస్తుంది. ఏంటదండి? వంటి నీ మధురమైన జీవితంగా మార్చేస్తుంది. మనం అలాంటి జీవితంను పొందాలంటే దేని వలన మనకి వస్తుందండి? దేవుని వాక్యము వలన. మనం ఎప్పుడును కూడా పుట్టిన వెంటనే పెద్దగా పుట్టారు కదండి. ఎవరైనా కూడా చిన్నగా పుడతారు. చిన్నగా పుట్టిన తర్వాత అలా ఎదుగుతూ ఎదుగుతూ పెద్దవారు అవుతుంది. ఒక మొక్క పాతామనుకోండి, అది ఏం చేస్తుంది? పాతిన మొక్క చిన్నగా వెదిగి మహాభివృద్ధి చెందుతుంది. మనం కూడా వాక్యంలో కూడా అలాగే మహాభివృద్ధి చెందాలి. వాక్యం చదువుట ద్వారా మనకి ఎంతో నేర్చుకోవచ్చండి. వాక్యంలోని వినయము నేర్చుకోవచ్చు, విధేయత నేర్చుకోవచ్చు, కూడా ప్రతి ఒక్కటి కూడా నేర్చుకోవచ్చు. వాక్యం చదువుతూ ఉండగా జ్ఞానం కూడా వస్తుంది. మనము వాక్యం చదువుటలో మనకి జ్ఞానం వస్తుంది. మనము వాక్యమును మాత్రమే అనుసరించి నడుచుకోవాలి. వాక్యంలోకి వెళదామండి. 2 కొరింథీ 9:6 చూద్దామండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోయును అని ఈ విషయమై చెప్పన వచ్చాను. ఏంటదండి? కొంచెంగా విత్తితే కొంచెంగానే కోస్తాం. నిజమే కదండి. మనం కొంచెంగా వేస్తే మనకి ఒక అరెకరం పొలం ఉన్నదనుకోండి. అరెకరం పొలానికి మనము ఎకరము విత్తనాలు వేసి ఎకరం విత్తనాలు వేసి అరెకరంలో ఊడిస్తే ఎలా ఉంటుంది? అది కుళ్ళిపోయి గాలి అయ్యాక చనిపోతుంది. అలాగే మనం కూడా కొంచెంగా విత్తితే కొంచెంగానే వేస్తాము. కొంచెంగా దానికి సరిపడాది అరెకరానికి సరిపడా విత్తనాలు వేసుకుంటే దానికి సరిపడా ఊడుస్తాము. ఎకరము కూడా వేసిన విత్తనాలు ఎకరం విత్తనాలు పట్టుకెళ్ళి అరెకరంలో ఊడ్చేస్తే అది గాలి వేయక కుళ్ళిపోయి చనిపోస్తుంది. అలాగే మనము కూడా ఏంటి? కొంచెంగా విత్తితే కొంచెంగానే కోస్తాము, ఎక్కువగా విత్తితే ఎక్కువగా కోస్తాము. మనం కొంచెంగా విత్తి ఎక్కువగా కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. కొంచెంగా విత్తువాడు కొంచెముగానే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధి పంట కోయును. నిజమే కదా. మన దేవుని వాక్యం వింటుంటే 1 గంట 2 గంటలు చెప్తారు. చెప్పినప్పుడు మొత్తం వాక్యమంతా మనం హృదయంలో నింపుకుంటే మహాభివృద్ధి చెందుతాము. అదే కొంచెము కనుక వినుంటే కొంచెమే మన హృదయంలో కొంచెమే ఆశీర్వాదము వస్తుంది. అలాగే మనము సమృద్ధిగా వినాలి, సమృద్ధిగా మనము సమృద్ధికరమైన వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. అది మానేసి కొంచెముగా విత్తి కొంచెముగానే వేసి మనకి ఎక్కువ దీవెనలు కావాలి, ఎక్కువ ఆశీర్వాదములు కావాలంటే ఎలా వస్తాయి? మనం ఎంత వింటున్నామో అదే మనకి కోయబడతాము. ఎంత మనం హృదయంలో నింపుకుంటున్నామో ఆ వాక్యమునే మనము కోస్తాము. అంతే తప్ప కానీ కొంచెము వాక్యం విని ఎక్కువ దీవెనలు రావాలంటే అది మనం అడగటంలో కూడా అర్థం కూడా లేదు. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయునని ఈ విషయమై చెప్పుచున్నానని. నిజమే. అది ఏ విషయమైన మనము ఏదైనా కూడా మనకి 2 మనుషులకి భోజనం వండి 3 తినాలంటే ఎలాగ కుదురుతుందో? సరిపోదు కదండి. అలాగే కొంచెముగా 2 మనుషులకు వండినప్పుడు 2 మాత్రమే తింటాము, 3కి వండినప్పుడు 3కి సమృద్ధిగా తింటాము. మనకి సమృద్ధిగా వండుకోవడం మానేసి తక్కువగా వండి ఎక్కువ సమృద్ధి కావాలంటే ఎలా వస్తుంది? రాదు. మన వాక్యము కూడా వినటం వల్లనే మనకి విశ్వాసము కలుగుతుంది. మనం ఎంత వాక్యమునైతే వింటామో అంత వాక్యమే మనలో విత్తబడుతుంది. మనం ఎంత వాక్యం అయితే విత్తుకుంటామో మన హృదయంలో అంత వాక్యమే మనము కోస్తాము. దేవుడు కూడా అలాగే దీవిస్తాడు. మనం విన్నదాన్ని మనం అనుసరించి దానిని బట్టే మన దేవుడు కూడా మనకి సమృద్ధికరమైన దీవెనలు ఇస్తాడు. ఎంత వాక్యం అయితే వింటున్నామో అన్ని దీవెనలే ఇస్తాడు. ఎంతైతే ప్రార్థన చేస్తామో అన్ని దీవెనలు ఇస్తాడు. కానీ మనకి కొంచెము ప్రార్థన చేసి ఎక్కువ దీవెనలు కావాలంటే
అది రాదు. మన ఇంట్లోనే అలా సరిపోనప్పుడు దేవుని బిడ్డలమైన మనము అది ఎలా సరిపోతుంది? మనం ఎంత కోస్తున్నామో ఎంత విత్తుతున్నామో అది మాత్రమే, అంతే తప్ప కానీ కొంచెము కోసి ఎక్కువగా అయితే మనకు సమృద్ధి కావాలంటే రాదు. మనము వాక్యం కూడా అలాగే మన హృదయంలో నింపుకున్న దాన్ని బట్టి మనకే దీవెనలు వస్తాయి, సమృద్ధికరమైన ఆశీర్వాదములు కూడా దేవుడు ఇస్తాడు. యోబు 8:7 చూద్దామండి. యోబు 8:7. అప్పుడు నీ స్థితి మొదటి కొద్దిగా నుండునను తుదను నీవు మహాభివృద్ధి పొందేదవు. ఏంటదండి? ఫస్ట్లో మన స్థితి కొద్దిగానే ఉన్నది, మనము అంతకంతకు అభివృద్ధి చెందుతున్నాము. ఎందులో? వాక్యంలో. మనం వాక్యంలో ఎంతైతే అభివృద్ధి చెందుతున్నాం, వాక్యము ఫస్ట్ రోజు చదివినప్పుడు ఒక లైన్ చదివి మానేస్తాం, రేపొద్దున చదువుకుందాంలే అంటాం. మళ్ళీ రెండవ రోజు తీసి రెండో లైన్ చదువుతాం, అది మిగతాది రేపొద్దున చదువుదాంలే అని అనుకుంటాం. అలా మనము చదివి కొల్లు చదువుతూ ఉంటే మనకి మహాభివృద్ధి వస్తుంది, మనకి సమృద్ధి వస్తుంది. అంతేగాని మన స్థితి ఇప్పుడు కొద్దిగానున్నది, తుదకు మహాభివృద్ధి చెందాలంటే వాక్యంలో అభివృద్ధి చెందాలి, కానీ ఈ లోకము వైపు కాదు. మన వాక్యంలో మహాభివృద్ధి చెందుతూ ఉంటే దేవుడు కూడా మనపైన దీవెనలు కూడా వస్తూ ఉంటాయి. మనం ఎంత వాక్యమో మన హృదయంలో నింపుకుంటామో అంతకు రెండింతలు దేవుడు మేలులు చేస్తానని చెప్పి ఉన్నాడు. దేవుడు చేసే మేలులు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించవు. అలాంటినప్పుడు మనము ఎంత అభివృద్ధి కలిగి ఉండాలి, ఎంత సమృద్ధి కలిగి ఉండాలి. మనం ఫస్ట్ మన స్థితి కొంచెంగానంట, పుట్టినప్పుడు ఎలా ఉంటారు, పెద్ద ఎదిగిన తర్వాత ఎలా ఉంటారు, అలాగే మన స్థితి మనం కష్టపడి పనిచేసినప్పుడు కొంచెంగానే ఉంటుంది. అదే అంతకంతకు రోజు రోజు పనిచేస్తూ ఉంటే పెరుగుతూ ఉంటుంది. మన పనికి వెళ్ళకపోతే మనకేమైనా గడుస్తుంది అంటారా? గడవదు కదా, మనం ఇంటికాడే ఉంటాము. అలాగే మనం అలా కాకుండా మనము మహాభివృద్ధి చెందాలి అని అనుకున్నప్పుడు వాక్యంలో ముందు అభివృద్ధి చెందాలి, తర్వాత ఇకలోకమైన వాటి కోసము ఎదురు చూడాలి. ముందు వాక్యంను అనుసరించాలి. మనము వాక్యంలోని ప్రార్థనలోని మనము అంతకంతకు ఎదుగుతూ ఉంటే సమృద్ధి దేవుడే ఇస్తాడు, మహాభివృద్ధి దేవుడే ఇస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థించుకోకుండా నాకు దీవెనలు కావాలి, ఆశీర్వాదములు కావాలంటే ఎలా వస్తాయి? రావు. ఎన్ని మార్లు ప్రార్థించినను కూడా ప్రార్థిస్తూనే ఉండాలి. రోజుకి ఎన్నిసార్లు అయినా సరే ప్రార్థిస్తూ ఉండాలి. అలా ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మనకి దీవెనలు ఇస్తాడు, సమృద్ధికరమైన జీవితంను ఇస్తాడు, మనలను మహాభివృద్ధి చేస్తాడు. అంతేగాని మనం కొంచెముగా విత్తి ఎక్కువ కావాలనుకోవడం, మన స్థితి కొంచెముగా ఉన్నప్పుడు ఎక్కువ కావాలనుకోవడంలో మనం అడగటంలో కూడా న్యాయం కూడా ఉండాలి. దేవుడిని అడిగేస్తాము అంతే, మనకు నోరు ఉన్నది కదా అని నేను అడిగేస్తాను. కానీ దేవుడి పని మనం చేయటంలో మనం ఎదరికి ఎందుకని రాము? దేవుని పనిలో మనము ఎదరికి రావడం కూడా మంచిదే కదండి. దేవుని మనం ఎంత ఆరాధిస్తే దేవుడు మనకు అన్ని దీవెనలు ఇస్తాడు. దేవుని వాక్యము మన హృదయంలో ఎంత నింపుకుంటే అంత దీవెనలు ఇస్తాడు. అంతేగాని కొంచెంగా విత్తి ఎక్కువగా కొయ్యటం, మన స్థితి కొంచెంగా ఉన్నప్పుడు ఎక్కువ మహాభివృద్ధి పొందటం అనేది దేవునికి మాత్రమే సాధ్యం. అది దేవుడిచ్చే దీవెనలు మనం పొందుకునేవారుగా ఉండాలి. దేవుడు దీవిస్తే అది ఆపటము ఎవరి తరము కూడా కాదు, దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని అడ్డుకోవడము ఎవరి తరము కూడా కాదు, మనుషులకు వలన కాదు కదా, సాతాను వలన కూడా కాదు. అది దేవుడు ఆశీర్వదించేంత వరకు కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి, మనము వాక్యం చదువుతూనే ఉండాలి, మనము దేవుని అనుసరిస్తూ నడుచుకుంటూ ఉండాలి. మనం ఎప్పుడైతే వాక్యంను అనుసరించి నడుచుకుంటామో, దేవుని మాటకు మనం ఎప్పుడైతే లోబడి ఉంటామో, మన ప్రవర్తన ఎప్పుడైతే సరి చేసుకుంటామో, మారాన్ని మార్చిన దేవుడు మన జీవితాలను కూడా మారుస్తాడు కదా. మారని మన జీవితాలను దేవుడు మారుస్తాడు, కంపల్సరీ దేవుడు మారుస్తాడు మన జీవితాలను మధురముగా చేయబోచున్నాడు. మనం దేవుని వాక్యమును గైకునినప్పుడు, దేవుని ఎదుట మన స్థితి మహాభివృద్ధి చేసుకునేటప్పుడు, దేవునికి మనము లోబడి ఉన్నప్పుడు, వాక్యమును అనుసరించి నడుచుకునేటప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, చార్లీ ముల్లర్ అనే వ్యక్తి అంటండి, నేను 200 సార్లు బైబిల్ చదివాను, అనేక సార్లు ప్రార్థనలకు జవాబు పొందాను, రక్షింపబడ్డాను, 70 సంవత్సరాలు ప్రభువు కొరకు బ్రతికాను, అయినను నేను దేవుని దృష్టిలో చిన్నవాడినే అని చెప్పుచున్నాడు. ఎన్నిసార్లు చదివాడండి చార్లీ ముల్లర్ అని అతను? 200 సార్లు బైబిల్ చదివాడు, 70 సంవత్సరాలు ప్రభువు కొరకు బతికాడు, అయినను కూడా దేవుని దృష్టిలో ఎలా ఉన్నానని ప్రార్థిస్తున్నాడు,
చిన్నవానిగానే ఉన్నాను. మనమైతే అయ్యో నేను రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేశానే, అన్నిసార్లు ప్రార్థన చేస్తున్నానే, నాకు దీవెనలు రావట్లేదే, నాకు సమృద్ధికరమైన జీవితంని ఇవ్వట్లేదే దేవుడు, నా స్థితి మొదట్లో ఎలాగున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నదని మనం విసుగుపోతున్నాం. ఆయనైతే 70 సంవత్సరాలు కూడా విసుగుపోలేదండి. అయినను కూడా దేవుని ఎదుట చిన్నవాడినే నేను అని చెప్పుచున్నాడు. మనమైతే నేను ఇన్నిసార్లు చేశాను నేను ప్రార్థనని చాలా విర్రవీగిపోతూ ఉంటాం. మనం ఎప్పుడైతే తగ్గించుకునే గుణము ఉంటామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. అంతేగాని మనము విర్రవీగితే మన స్థితి కూడా మారదు, మన పరిస్థితి మారదు, మన సమృద్ధికరమైన జీవితమును కూడా రాదు. మనకి ఎప్పుడును కూడా మనం ఎప్పుడును కూడా తగ్గింపబడేవారుగా ఉండాలి. మన స్థితి మారాలన్నా మన ప్రవర్తనను మార్చుకోవాలి. మనము ఎప్పుడును కూడా ప్రవర్తనను మార్చుకోవాలని చెప్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ మార్చుకుని ఒక్కసారి చూడండి, దేవుని వైపు ఒక్కసారి ఎదురు చూడండి. దేవుని వైపు మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో, దేవుని కొరకు మన హృదయం ఎప్పుడైతే మనము ఎత్తి పట్టుకుని చూస్తామో అప్పుడు దేవుడు మనకు సమృద్ధికరమైన జీవితమును ఇస్తాడు, ఆశీర్వాదకరమైన దీవెనలు ఇస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించే దేవుడే తప్ప కానీ శిక్షించేవాడు కాదు. శిక్ష ఆయన వేసుకున్నాడు మన కొరకు ఆయన శిక్ష వేసుకుని మనలను క్షేమముగా ఉంచాడు. ఎందువలన? పాపులను రక్షించడానికి వచ్చాను ఈ లోకంలోని కానీ వచ్చారు. అంతేగాని నీతిమంతులను కోసం కాదు కదా వస్తా, పాపుల కొరకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. పాపులను మనం మారలేదు. అయినను కూడా ఆయన మన కోసం వచ్చినా కూడా ఆయన్ని మనమే సిలువేసాం తప్ప కానీ ఎవరనూ కూడా కాదు. యూదులు ఎవరండి? మనమే. ఎక్కడి నుంచో రాలేదు ఎవరనూ కూడా. యూదులంటే మనం ఈ రోజుల్లో మనము వాక్యము బోధించేవారిని ఒకరి ఏడలో ఒకరు హింసించుకోవడం, ఒకరి ఏడలో ఒకరు బాధించుకోవడమే తప్ప కానీ వారు చేస్తున్నారు కదా, ఏదో దేవుని సేవ చేస్తున్నారే, మనము వారికి అడ్డు వెళ్ళకూడదు అనుకునేవారు ఎవరును కూడా లేరండి ఈ రోజులు. ఏదో ఒక మాట అనటం, ఏదో ఒకటి అనడం, ఇదే తప్ప కానీ ఎవరైనాను కూడా తన బతుకుతుంది అని అనుకునేవారు ఈ రోజుల్లో. ఎవరొకరు ఏదో ఒకటి అని ఏదో ఒకటి హింసించడమే తప్ప కానివ్వండి. ఈ రోజుల్లో మన ఎదుటి వారిని ఎప్పుడైతే మనము హింసిస్తామో, ఎదుటి వారిని మనం ఎప్పుడైతే మనం మాటలతో బాధ పెడుతుంటాం, మనకే మహాభివృద్ధి ఎలాగ వస్తుంది, సమృద్ధి మన ఇంట్లో ఎలా ఉంటుంది? మన హృదయంలో మనకే ఎదుటి వారిని చూసినప్పుడు సమృద్ధి లేనప్పుడు మనకే ఎలా వస్తుంది? ముందు మనలో సమృద్ధి ఉంటే ఎదుటి వారిలో కూడా వస్తుంది. ముందు మన హృదయమే ఘోరమైన పాపము. ఆ హృదయమును మనం సరి చేసుకుంటే ప్రతిదీ కూడా సరిగానే ఉంటుంది. మన చూపు సరి చేసుకుంటే ప్రతిదీ కూడా సరిగానే ఉంటుంది. ముందు మనము మారాలి, తర్వాత ఎదుటివారు మారాలి అని అనుకోవాలి. మన ప్రవర్తన, మన మాట తీరు సరిగా లేనప్పుడు మనం మహాభివృద్ధి పొందలేము, మనకి సమృద్ధి దొరకదు. ముందు మన హృదయము సమృద్ధిగా ఉండాలి. అప్పుడు దేవుడు అందరినీ కూడా దీవిస్తాడు. అందరికీ సమృద్ధికరమైన జీవితాలనే ఇచ్చాడు, కానీ వారు మలుచుకోవడంలోనే ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా సమృద్ధికరమైన జీవితంలో ఇచ్చాడు, కానీ అది మనము చిన్నగా, మన స్థితి ఎప్పుడు చిన్నగానే ఉన్నది, కొంచెంగానే మన స్థితి ఉన్నది. అంతకంతకు ఎదిగే కొద్ది మహాభివృద్ధి అది మనం మలుచుకోవడంలోనే ఉంటుంది. ఏదైనాను కూడా ప్రతి ఒక్కటిని కూడా మనం మలుచుకోవడం, అలా మలుచుకోవడం మానేసి దేవుడిని మనం నిందిస్తాము. అలాగ మనము వాక్యమును అనుసరించడం మానేసి మనం దేవుడిని నిందిస్తాం. మనం చేయవలసిన పని మనం చేయం, కానీ ఎదుటి వారిని మాత్రం అంటూ ఉంటాము. అందువలన మనం ఎప్పుడునూ కూడా మనం చేసే పని మనం చేయాలి, దేవుడు మన పని చేస్తాడు. ముందు మీరు నిలబడండి, తర్వాత నేను మాట్లాడతానని చెప్పి ఉన్నాడు దేవుడు. అలాంటినప్పుడు మనము దేవుని పని చేస్తున్నప్పుడు ఎన్నో శోధనలు వస్తాయి. దేవుడినే శోధించింది కదా సాతాను. అలాంటినప్పుడు మనుషులము మనమెంత, మనకు రావడంలో కూడా అర్థం కూడా లేదు కదా. ఎప్పుడునూ కూడా దేవుడిని శోధించినప్పుడు దేవుడు ఎంతలా బాధపడి ఉంటారంటారు. మనము కూడా అంతే. మన స్థితి కొంచెముగా ఉన్నప్పుడు మనం చాలా మహాభివృద్ధి చెందే కొద్దీ సంతోషము కలుగుతుంది. అది దేవుని వలన మాత్రమే కలుగుతుంది. ఎవరికైనా ఎప్పుడునూ కూడా దేవుని వలన మాత్రమే, కానీ ఈ మనుషుల వలన ఏమాత్రమును కాదు. మనం మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి. మన హృదయం ఎప్పుడునూ కూడా దేవుని వైపును మాత్రమే చూడాలి. మనం ఎప్పుడునూ కూడా దేవుని వైపును మాత్రమే ఎదురు చూడాలి. మనము ఇప్పుడు కాదు కదా, ఎప్పుడునూ కూడా దేవుని వైపే చూడాలి. అప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నను కూడా మహాభివృద్ధి చెందుతుంది. కొంచెము వాక్యము చదివితే కొంచెముగానే మన హృదయంలో దేవుడు విత్తుతాడు. కొంచెం అలాగూ అభివృద్ధి చెందుతుంది తప్ప కానీ మనం ఒక్కసారి అభివృద్ధి చెందాలంటే రాదు. మనం వండుకున్న అన్నం అంతా మనం ఒక్కళ్ళమే తినేలేం కదా. మనం ఎంతవరకు వండుకున్నామో అంతవరకు తినగలుగుతాము. మనం ఎంతమందికి అయితే బియ్యం వేసుకున్నామో అంతమంది తింటారు. ఒకవేళ ఎవరు తినకపోయినా అది మిగిలిపోతుంది. దేవుడు కూడా అంతే కదండి. మనం దేవుడు ఈ వాక్యం చదవమని, ఈ వాక్యమును అనుసరించమన్నప్పుడు మనము కొంచెం వాక్యమే చదివేసి వదిలేస్తే దేవుడు కూడా అలాగే దీవిస్తూ ఉంటాడు.
అందుని బట్టి మనం ఎప్పుడూ కూడా మన స్థితి కొద్దిగా ఉన్నప్పుడే మనం మలుచుకోవడంలోని, దేవుని వాక్యంలో వెదగడంలోని, దేవునిలో ఎదగటంలోని కొంచెం కొంచెంగా ప్రార్థిస్తూ రోజు రోజుకి అలాగే ఎదుగుతూ ఉంటాం. మనం ఈ రోజు నుంచే వాక్యం చదువుతాం ప్రారంభిద్దాం. ఈ రోజు నుంచే మనము వాక్యంలో ఎదుగుదాం, దేవుని ప్రార్థించుదాము ఎప్పుడూ కూడా మనం. అప్పుడు మన స్థితి మహాభివృద్ధి చెందుతుంది. ఎప్పుడూ కూడా మనం కొంచెముగా విత్తి మనము ఎక్కువ దీవెనలు కావాలంటే ఎలా వస్తాయి? రాదు కదా. మనం ఎంత విత్తుతామో అంతే వస్తుంది, ఎంత విత్తామో అంతే మహాభివృద్ధి పొందుతాము. అంతేగాని దేవునిలో కొంచెం విత్తి ఎక్కువగా రావాలంటే మనం ఈ రోజును కూడా బైబిల్ చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరమును కూడా. కీర్తనలు 118:8 చూద్దామండి. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఏంటదండి? మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే కదండి. మనుషులు ఏపాటి వారు? దేవుడి ఆజ్ఞ లేనిదే మనుషులు కూడా మనం ఏమీ చేయలేం కదండి. మనుషుల కంటే యెహోవాని ఆశ్రయించుట ఎంతో మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకుని ఉన్నారు, యెహోవా నామమున నేను వారిని నిర్మలము చేసేదను. ఏంటదండి? అన్యజనులందరూ కూడా చుట్టుకుని ఉన్న దేవుని యందు యెహోవా నామమున నిర్మలము చేసేదనని చెప్పుచున్నాడు. మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించడం. మనం ఎవరిని నమ్ముకోవాలండి? యెహోవాని ఆశ్రయించాలి, రాజులని వీళ్ళని కాదు. మనం ఎవరిని? యెహోవాని ఆశ్రయిస్తే మనకి మేలు. అన్యజనులు అనగా ఎక్కడి నుంచో రారండి. దేవుని ఎరగని వారే అన్యజనులు. మనం అలాంటినప్పుడు దేవుని ఎరగని వాళ్ళు మనం ఎన్నో కొన్ని అంటూ ఉంటారు. వారిని దేవునిలో ఎదిగితే వారు అలాంటి మాటలు మాట్లాడరు. దేవుని గురించి తెలిసిన వారు అయితే ఎవరును కూడా చెడు మాటలు మాట్లాడరు. ప్రతి ఒక్కరును కూడా దేవుని వాక్యముని, దేవుని నామమునే అడగాలి. యెహోవా అన్యజనుల నా నామమును నేను వారిని నిర్మలము చేసేదను, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మలము చేసేదనని చెప్పుచున్నాడు. ఎప్పుడు ఎంతమంది దూషించినాను కూడా, ఎవరును కూడా ఏమి అన్నను కూడా యెహోవా నామమున వారిని నేను నిర్మలము చేసేదనని చెప్పుచున్నాడు. దేవునిని మనము అడగాలి. ప్రతి ఒక్కరూ కూడా మనుషులను మనం అడుగుతామనుకోండి, ఏదన్నా అప్పుకి వెళ్ళామనుకోండి, ఏమంటారు? లేదని అంటారు. ఉంచుకుని చాలామంది కూడా లేదని అంటారు. ఈ రోజుల్లో ఎవరు కూడా వెళ్ళట్లేదు. ఒకవేళ వెళ్ళి స్థితి పోగాక వెళ్ళినా కూడా లేదని చెప్పాను. అలాంటినప్పుడు దేవుడిని ఆశ్రయిస్తే దేవుడే ఇస్తాడు మనకి. వెదవరాలకి బుడ్డిలే నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదండి. అలాగే మనం దేవుడిని అడిగితే మనకు కూడా సమృద్ధికరమైన జీవితమును ఇస్తాడు. మనం మహాభివృద్ధి చెందేలాగా దేవుడు చేస్తాడు. మన స్థితి కొద్దిగా ఉండినను కూడా మనం యెహోవాని ఆశ్రయిస్తేనే మనకి మేలు. రాజులను నమ్ముకునేట కంటే యెహోవాని ఆశ్రయిస్తేనే మేలు. అన్యజనుల వలె వాళ్ళు శోధిస్తూ ఉంటారు, వారి మాటలకు మనము దూరంగా ఉండాలి. యెహోవా నామమున నిర్మలము చేసేదని చెప్పుచున్నాడు. మనం ఎప్పుడూ కూడా యెహోవాను నమ్మి ఉండాలి, యెహోవాకు లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేను కూడా, ప్రతి ఒక్కరును కూడా యెహోవాకు లోబడి ఉండాలి. మన స్థితి ఎలాగున్నా, మన స్థితి బాగున్నా బాగోకపోయినా ఎప్పుడూ కూడా దేవుని ఎడలే నమ్మకమును కలిగి ఉండాలి, దేవుని ఎడలే మనం విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుని వాక్యమును మన హృదయంలో నింపుకోవాలి. మనం హృదయంలో నింపుకుని వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. ప్రతి ఒక్కరును కూడా, నీవును నేను కూడా వాక్యమును అనుసరించి నడుచుకోవాలి. మనము ఈ వాక్యం ద్వారా మన హృదయాలు మార్చుకుని దేవుని వైపు త్రిప్పుదామండి. వాక్యం మీకును మాకును సదాకాలము తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. స్తుతులకు ఆసీనుడవైన దేవా, నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నా ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. ఎన్నిక లేని వారం ప్రభా, మా స్థితి ప్రభా కొద్దిగా నుండి నేను మహాభివృద్ధి చెందుటకు, మా హృదయంలో సమృద్ధికరమైన ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ధనుకులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నేను హాస్పిటల్లోనైనా ప్రభా చాలామంది బాధపడుచున్నారు ప్రభా, జ్వరాలతోని ప్రభా. వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనారోగ్యంగా ఉన్న వారిని ప్రభా ఆరోగ్యంగా దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి బాధపడుచున్నారు ప్రభా. వారి గాయములను ముట్టమని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను పిల్లలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా. వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కనుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభా, వారిని కూడా ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను
నీకే లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచ్చిన ప్రభ. చదువుకుంటున్న బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారి రాకపోకల ఎందు ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఉద్యోగములు చేసుకుంటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేనివంటి వారికి ప్రభ ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మెడికల్కి వెళుచున్నారు ప్రభ, మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పని చేసుకుంటానికి వెళ్ళి ఉన్నారు ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభ. శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుని చున్నాము నాయన ప్రభ. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు వందనాలు నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. బస్సుల్లో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్ల మీద వెలిచినటువంటి, ఆటోల్లోని, ట్యాక్సీల్లోని వెలిచినటువంటి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వినయమును విధేయతను దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. పని లేకనైనా ప్రభ, ఎంబసీలోనైనా ప్రభ చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారికి నైనా ప్రభ పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. సొంత ఇల్లు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారిని ప్రభ దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. వారికి సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రభ అప్పుల బాధలతో ఉన్నారు నాయన ప్రభ. వారి అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. వెధవరాలు తరపున వ్యాజ్యమాడేవాడు నన్ను విన్నావు నాయన ప్రభ. వెధవరాలని దీవించమని అడుగుచున్నాం ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుల్ని, యవనరాలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నన్ను ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఇంకాను ఎవరినైతే మర్చిపోయి ఉంటే వారందరినీ కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, గృహప్రవేశాలు చేసుకుంటున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని, మా గవర్నర్లని, పాలించుచున్న పరిపాలకులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ సమృద్ధికరమైన జీవితములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. ధనికులనేమి, భేదాలనేమి, శత్రువులని, మిత్రువులను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పేరును, ఖ్యాతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరికి సమాధానం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్.